హైడ్రా ఐ డోంట్ కేర్, హైడ్రా ఐ డోంట్ కేర్ సోషల్ మీడియాలో ఫుల్గా తిరుగుతుంది, వైరల్ అవుతున్నది. ఇది సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, తొలగించిన చోటే తిరిగి ఫెన్సింగ్, పేదల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చే రంగనాథ్కు ఇది కనిపిస్తలేదా? గాజుల రామారం కూల్చివేతలపైన హైడ్రామాపై మండిపడుతున్న స్థానికులు. ఇంతవరకు నోరే ఓపెన్ చేస్తలేడుగా రంగనాథ్. ఇప్పుడు ఇది గాజుల రామారంలో 307 సర్వే నెంబర్ మనం పోయినాం. ఈ గాంధీ భూమిలోకి కబ్జా పెట్టిన భూమిలోకి అడుగుపెట్టిన ఏకైక ఛానల్ మన తొలి వెలుగు. మనం మాత్రమే పోయినాం, ఇంకా వేరే ఎవ్వరు కూడా భూమిలోకి పోలే. మనమే పోయి ఇది 11 ఎకరాల భూమి, ఇది కబ్జాకు గురైంది, హైడ్రా వాళ్ళు కొంత ఆ కన్స్ట్రక్షన్స్ని ప్రీకాస్ట్ వాల్స్ని అందులో ఉన్న కొన్ని నిర్మాణాలను కూలగొట్టారు, ఇంకా కొన్ని కూలగొట్టకుండా అట్లా వదిలేశారు అని మనం మొత్తం చూపించినాం ఆ లొకేషన్కి వెళ్ళి. దాని తర్వాత తెల్లారే మళ్ళీ అరకెపూడి గాంధీ ఆ లొకేషన్కి వెళ్ళి మొత్తం ఆ హైడ్రా వేసిన ఫెన్సింగ్ అంతా తీసేసి ఆయన బ్లూ షీట్లు నాటేసిండు. ఇదే పని సామాన్యుడు చేస్తే రంగనాథ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఊరుకుంటాడా? మరి సామాన్యుడికి ఒక న్యాయం, అరకెపూడి గాంధీకి ఒక న్యాయమా? అరకెపూడి గాంధీ ఏమంటుండే, నేను కబ్జా పెట్టనే లేదు, ఇది నాది భూమి అంటాడు. నాది 4 ఎకరాలు ఉంది, మిగతా వాళ్ళది 7 ఎకరాలు ఉంది, ఇది నాది భూమి అంటాడు. మరి నీదా నాదా అని ఎవరు తేల్చాలా? గాంధీ ఏమంటుండు, హైడ్రాకి రెవెన్యూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిరు అంటాడు. నేను ఆ లోకల్ ఎంఆర్ఓతో మాట్లాడినా, మేము రిపోర్ట్ ఇచ్చినాము అని అంటే అది ఖచ్చితంగా కబ్జానే అని ఆడ ఎంఆర్ఓ ఒక మహిళ ఉన్నది, ఆమె చెప్తున్నది. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇప్పుడు అరకెపూడి గాంధీ చెప్పేది తప్పైతే రంగనాథ్ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఎవరి డబ్బులతో ఫెన్సింగ్ వేసినావు? ప్రజల డబ్బులతో ఫెన్సింగ్ వేసినావు. ఆ డబ్బులు నువ్వే కట్టాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, గాంధీకి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ కనుక అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గాంధీ ల్యాండ్ అయితే నువ్వు ఒకవేళ తప్పు చేస్తే, గాంధీ ఒకవేళ తప్పు చేస్తే గాంధీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, ఆ కబ్జా అయిన ప్లేస్ని వెనక్కి తీసుకోవాలి, ఫెన్సింగ్ మళ్ళీ గాంధీతోనే కట్టియాలి. మరి ఈయన రంగనాథ్ దీని మీద ఇంతవరకు నోరే మెదుపుతలేడు. మరి ఏం జరుగుతున్నది? అరకెపూడి గాంధీ ఏమైనా ప్రభుత్వంతో మాట్లాడుకున్నాడా? ప్రభుత్వంతో మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఏమైనా రంగనాథ్కి చెప్పిండా, నువ్వు సైలెంట్గా ఉండు, అయిపోయింది మనోడే, మనకు లావాదేవీలు అంతా సెట్ అయిపోయిందని చెప్పి ఏమన్నా దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిరా? ఏం జరుగుతున్నది అసలు? ఇదే పని ఒక సామాన్యుడు చేస్తే ఆ సామాన్యుడి విషయంలో ఇంతే సైలెంట్గా ఉంటారా? ఈ సున్నం చెరువు దగ్గర చాలామంది ఇది చేస్తే వాళ్ళు మళ్ళీ కట్టుకునే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళన్నీ కూలగొట్టి మళ్ళీ ఆ చెరువును పునరుద్ధరించే కార్యక్రమం ఏదో మీరు తీసుకుంటున్నారు. మరి అక్కడ సామాన్యుడికి ఒక న్యాయం, అరకెపూడి గాంధీకి ఒక న్యాయమా? మా విచారణలో, మా ఎంక్వైరీలో చాలా స్పష్టంగా తేలిందంటే 100% ఆ భూమి కబ్జా, 200% ఆ భూమి కబ్జా. మరి అంత దౌర్జన్యంగా, అంత ఓపెన్గా, ఇంత బహిరంగంగా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతున్నది. డ్రోన్ విజువల్ ఒకటి పెట్టి ఎట్లా ఫెన్సింగ్ వేసిండు చూడండి హైడ్రా కూల్చిన తర్వాత అని వైరల్ అవుతున్నది. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు రంగనాథ్? అరకెపూడి గాంధీకి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? ఫాతిమా కాలేజీ కూల్చావు, సామాన్యుడు ఇల్లు కూలుస్తావు, ఎందుకంటే మానవతా దృక్పథం అంట. మరి అక్కడ పనిచేసిన, అక్కడ నీకు కనిపించిన మానవతా దృక్పథం సామాన్యుడు ఇల్లు కూలుస్తున్నప్పుడు కనబడదా? ఇదే 307 సర్వే నెంబర్లో పేదల ఇల్లు కూల్చినావు, సరే వాళ్ళు దొంగల దగ్గర, రౌడీ షీటర్ల దగ్గర కొనుగోలు చేసిన భూమే కావచ్చు పోయిన గవర్నమెంట్ హయాంలో, కానీ వాళ్ళు రూపాయి కూడబెట్టి ఆ దొంగలకు డబ్బులు ఇచ్చింది. మీరు ఎవరిని అరెస్ట్ చేయాలా? ఫస్ట్ ఎవడైతే వీళ్ళకి అమ్మిర్రో వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళందరి ఆస్తులని స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ పేదల ఇల్లు కూలగొట్టినావు, వాళ్ళు నివాసం ఉంటున్న ఇల్లు కూలగొట్టినావు. మరి ఇదే గాంధీ భూముల్లో కూడా, కబ్జా చేసిన భూముల్లో కూడా ఫెన్సింగ్ వేసినావు కదా, మరి ఆ ఫెన్సింగ్ తీసేసి ఆయన బ్లూ షీట్లు నాటిండు కదా, ఎట్లా? పేదల ఇండ్లు కూలగొట్టేటప్పుడు వచ్చిన 100 మంది పోలీసులు అరకెపూడి గాంధీ నీ ఫెన్సింగ్ కూలగొట్టి బ్లూ షీట్లు నాటేటప్పుడు ఆ 100 మంది పోలీసులు ఎక్కడ పోయారు? ఏం జరుగుతున్నాయి? ఇది పెద్ద అందుకే మేము ముందు నుంచి ఈనాడు కాదు, ఆన్ ఫస్ట్ డే మాట్లాడుతున్నాం, ఈ హైడ్రా మీద అనుమానాలు ఉన్నాయి, తెర వెనకాల లాలూచి వ్యవహారాలు ఉన్నాయి అని. ఆయన మీద ఆరోపణలు రాగానే ప్రెస్ మీట్ పెడతాడు, ఏదేదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేసినావు, 50 లక్షలు అది ఇది అని. మేము గ్రౌండ్కి వెళ్ళి ఒక 20 ఛానళ్ళు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆ వర్టెక్స్ ల్యాండ్లోకి వెళ్ళి నిలబడి మాట్లాడినాం. ఏది నీ దగ్గర సమాధానం? ఏది?
పహాడీ షరీఫ్లో నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏడు దాకా వచ్చింది. ఏడిగిపోయింది ఆమె చైతన్యారెడ్డి అని, ఆమె ఎన్ఆర్ఐలను మోసం చేసిన ఆ చైతన్యారెడ్డి అని ఆ మహిళ ఎక్కడ పోయింది? ఏం ఎంక్వైరీ చేసినావు దీని మీద? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం ఎంక్వైరీ చేసినారు ఆ ఎఫ్ఐఆర్ మీద? సో ఇప్పుడు అరికెపూడి గాంధీకి నువ్వు లొంగిపోయినవా, లేకపోతే అరికెపూడి గాంధీ ఇన్ఫ్లుయెన్స్తో రేవంత్ రెడ్డి నీకేమైనా చెప్పిండా, లేదు అరికెపూడి గాంధీకి భయపడ్డవా? ఏదో ఒకటి తేలాల. ఈ భూమి గవర్నమెంట్దా ప్రైవేట్దా ఏదో ఒకటి తేల్చాలి ఇమీడియట్గా. ఇగో అరికెపూడి గాంధీ గలీజ్ దందా 11 ఎకరాలు స్వాహా అని మనమే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకెవరు ఇంకా ఆ దరిదాపుల్లో కూడా పోలే. ఆ కూలగొట్టిన ఇండ్లు కవర్ చేసినారు కానీ ఆ భూమిలో కవర్ వెళ్ళలే. వచ్చిన వార్త కొన్ని నిర్మాణాలు ఎవరైతే ప్రజల నివాసం లేని నిర్మాణాలు 1-2 నిర్మాణం 441 ఎకరాలు, ఇందులో 123 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది. అది దాంట్లో నిర్మాణాలు అయినది పట్టాలని అన్నారు, అదంతా నిర్మాణాలు అయిపోయినాయి ఎప్పుడు. ఇక మిగిలిన 300కు పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. అధికారులు పర్మిషన్లు అంటే ఇది మీ వాళ్ళకి ఇచ్చిన వీలే తీసుకుంటే ఇది నిన్న ఇదంతా ఆయన కబ్జా చేసిన ప్లేస్ ఇదంతా. హలో దీని ఒక మంచి వెంచర్ అని ఇప్పుడు అడిగేప్పుడు ఇదే ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఇదంతా తీసేసిన గాంధీ వాళ్ళకు ఎమ్మెల్యే గాంధీ అప్పుడప్పుడు నిన్న వచ్చి వెళ్ళాడు సార్. నిన్న గాంధీ వచ్చి మరి మిమ్మల్ని కలిసిందా? ఏం కలలేదు సార్. ఇద్దరు కలిసి ఉన్నాం సార్. అక్కడ మెయిన్ గేట్ లో అక్కడ ఆయన ఈ భూమి కోసమే పార్టీలో జాయిన్ అయ్యిండని అంటారు. మరి ఏమో మరి ఆయనే చెప్పాలి కాంగ్రెస్లోకి వచ్చిండని.